నన్ను ఆపకపోతే బాగుంటుంది. ఆపితే తిరుపతిలో గుర్తించుకోండి, 2 years బ్యాక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మొన్న లాస్ట్ ఇయర్ గుర్తుంది కదా, మన 3 Town రామారాం. అది అవినీతిని సహించను. ఆపడానికి ఏమైనా మీకేమైనా ఆర్డర్స్ వచ్చాయా? నాకు ఇక్కడ 5 acre నా బిల్డింగ్ ఉంది. కరెక్ట్గా మీరు వస్తే ఫాలో అవ్వండి. 1.5-2 kilometers మీకు తెలుసు కదా, 92 నుంచి. ఇక్కడ రిషికొండలో క్యాంప్ ఆఫీస్ ఏదో సీక్రెట్గా ఓపెనింగ్ అవుతుందని మీడియా వారు నన్ను పిలిచారు. అరే 500 కోట్లు ఖర్చు పెట్టిన ఈ రిషికొండ బిల్డింగ్లో క్యాంప్ ఆఫీస్ ఎంత సీక్రెట్గా ఎందుకు ఓపెనింగ్ అవుతుంది? స్వామి స్వరూపానందని పిలిచారట. బొత్స సత్యనారాయణ గారు, అలాగే పెట్టుకో. ఏమైంది? ఎందుకు ఆపారు? ఇంత సీక్రెట్ ఎందుకు చేయాలి? ఎందుకు మీడియా ఎందుకు చేస్తున్నారు? కాదు మీడియాని. బాబు మీ పేరేంటి? ఆయన పేరు. ఇప్పుడు మీడియా ఏదైనా అడిగితే ప్రశ్న అడిగాను వెళ్ళిపోతాను, లేదా ధర్నా చేస్తాను. నాకు వెయిట్ బాబు వెయిట్. వద్దు వద్దు, ఇక్కడ నేను దిగాల? వద్దు కాదండి, ఉంటే ఇక్కడ ఉండు. సామ దాన భేద దండోపాయాలు. ఏమైంది? వాళ్ళు ప్రశ్న అడగనియండి. కాదు వాళ్ళు ప్రశ్న అడగనియండి, వెళ్ళిపోదాం. ఇక్కడ రిషికొండ క్యాంప్ ఆఫీసు 500 కోట్లు విలువైంది సీక్రెట్ గా ఓపెన్ చేస్తున్నారట. సీక్రెట్ ఎందుకు? నన్ను పిలిస్తే నేను వస్తాను. స్వామి స్వరూపానందని పిలిచినప్పుడు ప్రపంచ శాంతి దూత డాక్టర్ కేఏ పాల్ పిలిస్తే వస్తారు కదా. ఈ సీక్రెట్ బిజినెస్ ఏంటి? ఏమైనా నరదానం చేస్తున్నారా? కేసీఆర్ సెక్రటరియట్ లో చేసినట్టు బలిదానాలు చేస్తున్నారా? ఏం పూజలు చేస్తున్నారు? ఎందుకు ఇంత సీక్రెట్ అన్నది తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడే నా అదే మరి ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు ఓపెనింగ్ కూడా చేయాలి కదా. అందరిని పిలిచి మంత్రి రోజాను పిలిచారు, అమర్నాథ్ ఎవరో వచ్చారట. ఏమైంది? మీడియాతో భయపడుతున్నారా ఇప్పుడు వాళ్ళు? కాదు, రిపోర్ట్ అవుతుంది కదా ఈ న్యూస్ అని. అదే మీరే చెప్పాలి బాబు. నూకేశ్వరరావు, ఫల్గుణరావు, రాంబాబు ఆయన పేరు దాచుకుంటున్నాడు, కె శ్రీను SIF పోలీస్, శ్రీ నరేంద్ర దేవ్. నిన్నే స్టీల్ ప్లాంట్ లో అసలు అది చెప్పడానికి వచ్చాను మీకు. స్టీల్ ప్లాంట్ కేసు వేసి హైకోర్టులో గెలిచాం. మరి స్టీల్ ప్లాంట్ మోదీ గాని అదానీ గాని కొనడానికి లేదు. అది మెయిన్. విన్నారు కదా. చెప్తాను, వస్తాను. అదేదో మినిస్టర్లు వెళ్ళిపోతాయి, డిస్టర్బెన్స్ ఎందుకు? వస్తాను. వాళ్ళు ఆగమన్నారు, ఆగాం. గౌరవం. నేను డిప్లొమాటిక్ గా గౌరవంగా డీల్ చేస్తా. రఫ్ అయితే ఏమైందో మొన్న 3 Town లో చూశారు. మళ్ళీ అదే జరుగుతుంది. ఏడ ఈశ్వరేడి ఇలేరి అయిపోయిందా? వెళ్ళిపోయారా? మంత్రులు ఉన్నారా? ఉన్నారా? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది? నన్ను పిలిస్తే మీరు రావచ్చు, నేను రావచ్చు కదా, కలిసి పనిచేద్దామన్నా. ఇదేది రిషికొండ క్యాంప్ ఆఫీస్ మీరే కట్టారట, ఓపెన్ చేశారట. స్వామి స్వరూపానందని పిలిచారు, నన్ను పిలలేదని మీడియా వాళ్ళు పిలిచారు, వచ్చాను. తప్పుందా ఇందులో? పిలిస్తే వస్తాను కదా.
మీకు 5 సంవత్సరాలు మద్దతు ఇచ్చాను కదా, నాతో గొడవ పెట్టుకోవడానికి ఆ పోలీసులు నన్ను ఆపడం. మీకు తెలుసు కదా నన్ను ఆపితే ఎలాగుంటుందో. నేను చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. నిన్నే స్టీల్ ప్లాంట్లో కేసేసి మోదీ అదానికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చాను. అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం ఆర్గ్యూ చేస్తుంటే అర్థం చేసుకోండి. సో ఇంకా స్టీల్ ప్లాంట్ అమ్మినోడు లేడు, కొన్నోడు లేడు. అందుకని ఇక్కడే మా బిల్డింగ్ ఉంది 5 acres బీచ్ ల్యాండ్లో, జస్ట్ 1 or 2 kilometers. అది ఎలాగా చూడాలి, ఎప్పటి నుంచి రాలేదు. రెండోది ఇక్కడ రిషికొండలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చాను. పోలీసులు పెట్టి ఇంత సీక్రెట్ గా మీరు ఇనాగ్రేషన్ స్వామి స్వరూపానందని పిలిచి ఆపవలసిన పనే ఉంది. అర్థం చేసుకోండి. నన్ను ఆపితే ఏమవుతుందో మీకు తెలుసు. 500 కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ ని ఎందుకు ఇంత సీక్రెట్ గా ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్? కనుక మీరు ఏదైనా ఓపెనింగ్ చేయండి నీతిగా.